హలో గాయ్స్, మేము ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? మా ఊరికండి, మా పల్లెటూరికి వెళ్తున్నాము. ఆ, వెళ్ళే దారి మీకు అలా చూపిద్దాం అనుకున్నాను ఈరోజు. చూడండి ఎంత బాగుంటుందో మొత్తము. ఇంకొక విషయం ఏంటంటే చుట్టూ కొండలు ఉంటాయి, మధ్యలో మా ఊరు ఉంటుంది. ఒకసారి చూపిస్తాను. వే అయితే చాలా బాగుంటుంది, చూసారు కదా. మొత్తం చుట్టూ మొత్తము కొండలు అలా ఉంటుంది. ఇక్కడ మధ్యలో రాచకొండ ఫారెస్ట్ అది కూడా ఉంటుంది, చూపిస్తాను. కొండ ఉంటుంది కదా, రాజులు పరిపాలించిన కొండ, సరే అది చూపిస్తాను. ఇప్పటి వరకు వెళ్ళలేదు అక్కడికి, ఒకసారి వెళ్ళాలి అనుకుంటున్నాము. అది కూడా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే అక్కడ ఆగట్లేదు, చూపిస్తాను చూడండి. కాసేపు తర్వాత కొంచెం దూరం పోయిన తర్వాత వస్తుంది. నాకైతే ఇక్కడ వ్యూ, ఇక్కడ ఎక్కువగా పండించేది ఏంటి అంటే వరి పంట అయితే బాగా పండిస్తారు. చుట్టూ పొలాలు, కొబ్బరి చెట్లు. ఇక్కడ ఇంకొక స్పెషల్ ఏంటి అంటే తాటికల్లు అండి. తాటికల్లు చాలామందికి తెలిసే ఉంటుంది. ఇక్కడ ఫేమస్, చాలా వరకు చాలా చోట్ల ఫ్రెష్గా అయితే అప్పటికప్పుడు చెట్ల నుంచి తీసి ఇస్తారు. మా ఇంట్లో అయితే బాగానే అందరం అయితే తాగుతాను, నేను కూడా తాగుతాను. ఇక్కడ చూస్తున్నారు కదా, కొబ్బరికాయ చెట్లు అండ్ కోట దూరం నుంచి కనిపిస్తుంది. ఇలా మేము 2 hours ఉంటుందండి. 2 hours మొత్తం ఇలాగే ఉంటుంది. 2 hours జర్నీ కూడా కొండలతోనే ఉంటుంది. చూసారు కదా, దూరం నుంచి పైన ఏదో కట్టేసి ఉంది. అంటే దగ్గరికి వచ్చేసామన్నమాట, రాచకొండ కోటకి దగ్గరికి వచ్చేసాము. మీకు చూపిస్తాను చూడండి. ఇంకా నెక్స్ట్ వీడియో కూడా మా పొలాలు, మా సొంత పొలాలు అన్నీ చూపించాలనుకుంటున్నాను. నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు పోస్ట్ చేస్తాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. వీడియో మొత్తం చూస్తేనే మీకు ఇది అనేది వ్యూ అర్థమవుతుంది ఎలా ఉంది అనేసి. చూసారు కదా, ఒక్క చోట కూడా ఒక ఇల్లు ఎదిగితే అస్సలు కనిపించట్లేదు. అవి మాత్రం చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు, వాళ్ళ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని చెప్పేసి. ఇలా వెళ్ళి మేము 1 week ఉండాల్సి వస్తుంది కాబట్టి ఇలా ప్లాన్ చేసుకున్నాము. చూసారు కదా, నీళ్ళు అంటే ఇప్పుడు నాట్లు వేసే టైం కాబట్టి అన్ని పొలాల్లో మొత్తం వాటర్ నిండేసి ఉంటాయి. ఇప్పుడు నాట్లు వేస్తున్నారు కాబట్టి మీకు కూడా ఇలా పొలాలు, పంట పొలాలు, ఇట్లా చెట్లు, ఈ వెదర్ మీకు, ఈ నేచర్ అయితే మీకు ఇష్టమై ఉంటే ఒకసారి నా ఈ వీడియోకి లైక్ చేయండి ప్లీజ్. ఇలా వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, రాచకోట ఈ దారి గుండా వెళ్ళాలి. ఈసారి చూపించాను కదా గేటు, అగో ఇక్కడ మెట్లు, ఇదేనండి రాచకొండ. చూస్తున్నారు కదా, ఇదే కొండ అండి. ఇక్కడైతే చాలామంది చాలా విధాలు వస్తూ ఉంటారు చూడ్డానికి. మీరు కూడా కావాలి అనుకుంటే గూగుల్ మ్యాప్లో కూడా సెర్చ్ చేసుకొని రావచ్చు, ఇక్కడ చూడొచ్చు. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ వెళ్తే ఈ కొండపైననే మెట్లు కూడా ఉంటాయి, అక్కడ నుంచి వెళ్ళాల్సింది. చూసారు కదా, ఇటు సైడ్ నుంచి వెళ్ళాలి. ఇక్కడ ఇంకా ఒకటండి, ఇక్కడ శివరాత్రి రాబోతుంది కదా, శివరాత్రికి ఇక్కడ ఒక 3 days అయితే కంపల్సరీ ఒక జాతర లాంటిది జరుగుతుంది. ఇక్కడ చూపించాను కదా, దర్గా పక్కనే శివాలయం అనేది ఉంటుంది. ఈ శివాలయానికి కూడా లింగం అనేది ఉంటుంది, ఓన్లీ లింగమే ఉంటుంది, వేరే విగ్రహాలు, వేరే పెద్ద గుడి ఏమీ ఉండదు. 3 days అయితే జాతర జరుగుతుంది. ఈ శివాలయానికి కూడా ఒక కథ ఉందండి. చూపిస్తాను చూడండి. నేను ఇది స్లో మోషన్లోనే చూపిస్తున్నాను, ఎందుకంటే మీకు కనిపించాలని చెప్పేసి వీడియో స్లో మోషన్లో చేశాను. ఒకసారి చూడండి. ఇక్కడ కనిపిస్తుంది కదండి, చిన్న గుడిసె లాంటిది. ఇక్కడ ఒక టెంకాయ చెట్లు, కొబ్బరి చెట్లు ఉంటాయి దాని పక్కనే అండి. ఒక పందిరి కింద అయితే శివలింగం అయితే ఉంటుంది. 3 days శివరాత్రికి అయితే బాగానే ఇక్కడ సందడిగా ఉంటుంది, జాతర ఉంటుంది.
చూసారు కదండి మా ఊరికి వెళ్ళే దారి ఎలా ఉందో. మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోతో కలుద్దాం.